సోషల్ మీడియాలో అండ్ ఫిలిం సర్కిల్లో ఒక రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎట్ ప్రజెంట్ అయితే ఇది రూమర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అఫీషియల్‌గా మనకు తెలవదు ఇది ఎంతవరకు నిజం అనేది. ఏందంటే మహేష్ బాబు గారి, రాజమౌళి గారి 'వారణాసి' మూవీ కోసం వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు ఓటీటీ రైట్స్ కోసం 650 కోట్లు ఇస్తామన్నారంట రాజమౌళి గారితోటి. అండ్ రాజమౌళి గారు వచ్చేసి ఈ డీల్‌ని అయితే రిజెక్ట్ చేశారంట. ఊరి బాబు 650 కోట్ల డీల్ అంటే మామూలు విషయం కాదు. 'పుష్ప 2' మూవీకి వచ్చేసి 300 కోట్ల ఓటీటీ డీల్ అయితే జరిగింది. అండ్ 650 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది చాలా ఎక్కువ అని చెప్పాలి. కాకపోతే రాజమౌళి గారు ఎందుకు రిజెక్ట్ చేశారంటే మూవీ బడ్జెట్ వచ్చేసి 1300 కోట్లు ఉన్నది కాబట్టి అందులో ప్రొడ్యూసర్ కూడా వచ్చేసి కేఎల్ నారాయణ గారు అండ్ వాళ్ళ కొడుకు కార్తికేయ ఉన్నాడు కాబట్టి ఈ మూవీ రికవరీ కావాలి కదా, ప్రీ బిజినెస్సే ఎక్కువ జరగాలి కాబట్టి ఓటీటీ కోసం ఇంకా ఎక్కువ అంటే 700 కోట్లు 800 కోట్లు డీల్ కావాలని అనుకుంటున్నారంట. అండ్ ఇది నేను చెప్పేది ఇది నిజమో అబద్ధమో తెలియదు, జస్ట్ రూమర్ వరకే ఉంది కాబట్టి చెబుతున్నా. అండ్ 650 కోట్లు అయితే మంచి డీల్ అనే చెప్పచ్చు. కానీ రాజమౌళి గారు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అండ్ ఇది నిజం కాదు అబద్ధం కాదు జస్ట్ రూమరే, మనకు ఎంతవరకు నిజం అని తెలియదు, ఉన్నది అయితే చెప్తున్నా.